హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మంచి రుచితో అదిరిపోయే చికెన్ ఫ్రైని తిన్నా కొద్దీ తినాలనిపించేలా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. స్పెషల్ డేస్లో నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తుంటారు కదండి. అలాంటప్పుడు మనం చేసే ఈ చికెన్ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చపాతీ, పుల్కా, అన్నం దేనిలో కానీ టేస్ట్ మాత్రం తగ్గేదే లేదండి, అంత బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ని శుభ్రంగా ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కారం 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో లెమన్ పిండుకుంటున్నానండి. నేను ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా బాగా మసాలాలను మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు చికెన్ ముక్కకు స్పైసెస్ అన్నీ తగిలి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఫ్రైస్ చేసేటప్పుడు. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఈ చికెన్ని. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. బిర్యానీ లీఫ్ 2 తీసుకొని తుంచి వేసుకోవాలండి. లవంగాలు 4 వేసుకోవాలండి. ఇలైచి 2 వేసుకోవాలి. మిరియాలు 9-10 దాకా వేసుకోవాలండి. షాజీరా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు మాడిపోతాయండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. చికెన్ ఫ్రైలో మనకు ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారండి, 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్కి అయితే. లేకపోతే మీరు స్కిప్ చేసినా పర్వాలేదండి. 1 కప్పు దాకా ఆనియన్ తీసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ రెడ్గా అయ్యే అవసరం ఉండదు. కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకొని మీడియం టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ని ఇలా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి, ఒక 2 టీ స్పూన్ దాకా. ఇది కలర్ కోసం మాత్రమే అండి, ఆప్షనల్ ఇది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కాజు వేసుకోవాలండి. లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఒక 1/2 కప్పు దాకా వేసుకొని ఇలా బాగా చికెన్ని మిక్స్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చికెన్ని మంచిగా డ్రైగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనము ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ వేసుకోవాలండి. మసాలాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, చికెన్ ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా డ్రైగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఎంత డ్రైగా అయితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుందండి చికెన్కి అయితే. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం దీంట్లో వేసుకోవాలండి. చికెన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచి మంచిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా చికెన్ ముక్క కూడా ఉడికిందండి.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గనక చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. స్పెషల్ డేస్లో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ నేను ముక్క తుంచి చూపిస్తాను చూడండి. జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా స్పైసెస్తో కమ్మగా భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.